హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మటి రుచితో చేపల పులుసు చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం నూనె వేసుకొని మసాలాలన్నీ ఇంకొక పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం నూనె వేసుకొని నూనె హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి అందులో కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మసిగుడ్డతో ఇలా కలుపుకోవాలి. ఇలా పులుసులో నుంచి నూనె సపరేట్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి దింపేయటమేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.